మద్యం కేసులోనూ జగన్ ముద్దాయి కాబోతున్నారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డిని చంపించింది వాళ్లేనని విమర్శించారు. మా కూటమి పెరిగి 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 అంతరిక్ష స్థాయి, అతనిది అధోగతి, తరిగి 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 అంతరించిపోతుంది పార్టీ. అది తెలుసుకోవాలి. అతను ఏం చేసినా పప్పులుడు కావు. అతని బతుకు ఘోరం చేస్తాం. కేసుల్లో ఇరుక్కోబోతున్నాడు. మననే జోగి రమేష్ సిట్టు 2లో ఇరుక్కున్నాడు. తమ్ముడు కూడా సిట్టు 1 సీరియస్గా ఉంది. ఇప్పటికే అరెస్ట్ అయినారు. ఐఏఎస్ ధనంజయ రెడ్డి, అతనితో పాటు ఉండే పిఏ కృష్ణమోహన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, అది సిట్టు 1 లిక్కర్ సిట్టు 1 ఇరుక్కున్నాడు. 400 కేజీల బంగారం కొనేది ఈడీ మెయింటైన్ చేస్తుంది. మహాతల్లి భారతి గారు 400 కేజీలు, కేజీ ₹1 కోటి బంగారు. ధనదాహానికి అర్థం లేదు. నేను ఎప్పుడో చెప్పిన, జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే 2020లో అనంతపురం మీటింగ్లో, అయ్యా ఆయన యొక్క ఆలోచన ఎట్టున్నది ఆ రోజుల్లోనే, నేనే రాజు, నాదే రాజ్యం, నాదే రాజ్యాంగం, అదే భారతీయ రాజ్యాంగం అని, అదే భారతీయ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నాడు. వివేకానంద రెడ్డి కేసులో ఇది ఖచ్చితంగా సిబిఐ రీఓపెన్ కావాలి. దీంట్లో అసలు దోషులు దక్కొని ఉన్నారు. ఆ అసలు దోషులు నేను చెప్తున్నా, భార్య భర్త కలిసి ఏ దారుణమైన చేశారు. భారతీ, జగన్ రెడ్డి, వివేకానంద రెడ్డి గారిని చంపించినది వాళ్ళే. లిక్కర్ కేసులో ముద్దాయిలు కాబోతున్నారు. అన్ని దాంట్లో వీళ్ళే.